రాష్ట్ర ప్రభుత్వమే 108 అంబులెన్స్ సర్వీసులను నడపడం ద్వారా సేవలు విస్తృతంగా చేసే అవకాశం ఉందని 108 సిబ్బంది తెలియజేశారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద 108 సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఓఎంఎస్ నెంబర్ 49ని ప్రభుత్వం సవరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలోనూ ఇటీవల విజయవాడలో జరిగిన తుఫాను సందర్భంగా 108 సేవలు ఏ విధంగా అందించామో ప్రభుత్వానికి తెలుసన్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 108 సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత 12 గంటలు పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి తగున ఇది మరి కార్మిక చట్టాలు అమలు చేసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద లేదా? అందుకనే చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 108 అనేది ప్రజల ప్రాణాలను కాపాడుతుంది. దయచేసి 108 ఉద్యోగుల్ని వారి యొక్క ప్రాణాలని వారి యొక్క ఉద్యోగ భద్రతను కాపాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళకి 8 గంటల పని కల్పించాలని కోరుతా ఉన్నాం. శాశ్వతమైన వ్యవస్థ కాబట్టి ఇది ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతున్నాం, కార్పొరేట్ కంపెనీలకు వదిలేయకుండా. ఆ రకంగా వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి న్యాయమైన సమస్యల పరిష్కారం చేయడం కోసం 108 ఉద్యోగులు దయచేసి వీధుల్లోకి లాకొద్దు, వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఈ వారి యొక్క న్యాయమైన ఉద్యమానికి మేము సిఐటిగా పూర్తి మద్దతును తెలియజేస్తాం. నా పేరు అబ్బా ప్రసాద్, ఏలూరు జిల్లా 108 యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం గల ముఖ్య కారణం గవర్నమెంటే మా 108 సర్వీస్ని నిర్వర్తించాలి. 108 సర్వీసులు గవర్నమెంట్ నిర్వర్తించాలి, ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పకూడదు. ఈ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం వలన సరైన బెస్ట్ ట్రీట్మెంటే కాదు, బెస్ట్ సర్వీస్ ఇవ్వకుండా ఇందులో పనిచేస్తున్న 108 ఎంప్లాయీస్ని కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అంటే టయానికి శాలరీ రాదు, అలాగే టయానికి లీవులు రావు, అలాగే ఎలవెన్సులు రావు, అలాగే ఇంకా జీతం సరైన టైం కాకుండా అందులో పనిచేస్తున్న సరైన మన ఈ ఎంప్లాయీస్ని కూడా సరిగ్గా సఫిషియెంట్ తీసుకోకపోవడం వలన అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి ఒత్తిడి పడతా ఉంది. సరిగ్గా ఆఫులు రావు, అలా అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు.